అందరు బాగుండారా? మేము బాగున్నామండి. ఈరోజు సండే ఎప్పుడు ఆ చికెన్ తిని తిని బోర్ కొట్టింది కాంబినేషన్ అన్నంతో. ఏందన్నా పుల్లగా చేయి మమ్మీ అని అడిగితే మా అమ్మ మామిడికాయ పచ్చడి చేయాలనా అని అడిగింది. సరే మమ్మీ అన్నాను. మా మమ్మీ మామిడికాయ రోటి పచ్చడి చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత బాగుంటుందంటే పుల్లగా బలంటుంది. ఫస్ట్ అయితే ఒక మామిడికాయని నీట్గా కడుక్కొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా. మళ్ళీ అయితే ఈ రోట్లో కొంచెం కొబ్బరి వేసి దంచాలన్నమాట. ఫస్ట్ కొబ్బరి మెత్తగా దంచుకొని దాని తర్వాత తెల్లవాయలు ఒక 4-5 ఒలిసి పెట్టుకొని దాన్ని వేసుకొని దంచుకోవాలన్నమాట బాగా. ఎప్పుడన్నా మీ ఇంట్లో కూరలు చేయడానికి టైం లేకోకుంటే 5 నిమిషాల్లో అయితే ఈ పచ్చడి అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికి. మామూలుగా అన్ని పచ్చళ్ళలాగా ఈ పచ్చడి అయితే అస్సలు రొటీన్గా టేస్టే ఉండదు. ఇది అయితే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ కొబ్బరి తెల్లవాయలు దంచుకున్న తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని వేసుకుంటా ఉండాలన్నమాట. కొన్ని వేయండి మామిడికాయ ముక్కలు అన్నీ ఒకసారి వేయకండి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. ఈ మధ్యకాలంలో టైం లేదని అందరూ మిక్సీలలో వేసుకుంటున్నారు. మిక్సీలలో ఏం బాగుండదండి. నున్నగా ఓపిక చేసుకొని రోట్లో దంచుకుంటే ఎంత బాగుంటుందంటే, మిక్సీలో అయితే మొత్తం పేస్ట్ లాగా అవుతుంది. ఇదైతే మంచిగా కచ్చాపచ్చాగా దంచుకుంటాం మనమైతే. పూర్తిగా పేస్ట్ కాకోకుండా అట్లా పూర్తిగా ముక్కలుగా ఉండిపోకోకుండా మీడియంలో ఉంటే ఎంత బాగుంటుందో. ఉప్పేసి దంచుకున్న తర్వాత మళ్ళీ 3-4 స్పూన్లు కారం వేసుకోండి. మేము కారం తింటాం కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నాము. కొంతమంది అస్సలు కారం తినలేరు, వాళ్ళైతే 3 స్పూన్లు కానీ 2.5 కానీ అట్లా వేసుకోండి. మేము కారం పొడి కొనేది కాదు, ఇంట్లో ఒట్టిమిరపకాయలతో పట్టించినామన్నమాట. కారం పొడి చాలా కారం ఉంటుంది. ఇదైతే మనం దంచుకోవడం అయితే అయిపోయిందనమాట. దీన్ని అయితే ఒక పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలా. ఒక పెన్నంలో నూనె తీసుకొని కొన్ని ఆవాలు, కొన్ని మినప్పాలు, కొన్ని ఒట్టిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మనం దంచుకున్న మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసుకోవాలి. తర్వాత వేసిన వెంటనే దాంట్లో వేస్తానే మూత పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడే బాగా వాసన పడుతుంది అనమాట. తర్వాత ఫ్లేవర్ పడుతుంది. తర్వాత వేసిన వెంటనే కలిపెట్టడం మళ్ళీ కలుపుకోండి. ఫస్ట్ ప్లేట్ పెట్టేసుకోవాలన్నమాట. అట్లా ప్లేట్ మూసుకోవడం వల్ల బాగా తర్వాత స్మెల్ బట్టి గమగమ వాసన వస్తుంది. తినబుద్ధి అవుతుంది ఆ వాసనకే. ఇది చేసేటప్పుడే తినబుద్ధి అవుతుంటుంది. పక్కన నుంచి కొంచెం తీసుకొని తింటాను నేనైతే. అన్నంలో వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. చికెన్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో. చికెన్ కానీ ఆమ్లెట్ కానీ ఏదన్నా దీంట్లోకి వేసుకుంటే బజ్జీలు కూడా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో ఎంత బాగా చేసుకోవచ్చో కదా. మీరు కూడా ఓపిక చేసుకొని దంచుకోండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఆళ్ళగడ్డ మీద యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రాయలసీమ అంటే ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.